ఓకే అండి, మరొక వంట చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో సురేష్ గారు రెడీయా? ఉగ్గాని కదా మీరు చేసేది? ఓకే, మరి ఉగ్గాని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఉగ్గాని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, వేరుశనగ పలుకులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుట్నాల పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సురేష్ గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలండి. ఓకే, సో ఈ మరమరాలు ఫస్ట్ ఏంటి నానబెట్టేసుకొని పెట్టుకోవాలి? ఒక 10 మినిట్స్ వాటర్ నానబెట్టేసి తర్వాత వాటర్ పిండేసి పక్కన తీసుకోవాలండి. ఓకే, అంటే ఇవి 10 మినిట్స్ అంటే రాయలసీమ కాబట్టి కొంచెం కడక్ ఉంటాయి మురుమురాలు ఇవి. ఓకే, ఇక్కడ మనవైతే మెత్తగా ఉంటాయి, వేగానే దగ్గరికి అయిపోతాయి. ఇప్పుడు నేను అదే చూస్తున్నా, అది నానబెడితే కూడా అంత ఎక్కువ నానినట్టు అనిపించకుండా బానే ఉన్నాయి, ఇట్లా సాఫ్ట్ నానబెట్టినట్టే ఉంటాయి, ఇట్లా నానబెట్టినట్టే ఉన్నాయి. ఓ, అంటే ప్లేస్ ని బట్టి కూడా మురుమురాలు క్వాలిటీ మారుతూ ఉంటాయి అనమాట. బియ్యం బట్టి బియ్యం బిజినెస్ కాబట్టి మీకు హ్యాపీగా మీకు కావాల్సినట్టు మురుమురాలు చేంజ్ చేసుకోవచ్చు. బాగుంది. శనగపప్పు. ఓకే, ఓన్లీ శనగపప్పు ఒకటేనా దీంట్లో? శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవేం అక్కర్లేదు. ఓకే ఓకే, కొంచెం వేగినాక పల్లీలు వేయాలండి, ఎందుకంటే అవి గట్టిగా. సో బేసిక్ గా ఈ పులిహోర, ఈ ఉగ్గాని ఇట్లాంటి వాటిల్లో ఈ పల్లీలు ఉంటే బాగుంటాయి కదా, అక్కడక్కడ అటుకులు, ఉప్మా ఇలాంటి స్నాక్స్ టైప్ లో. ఈ మీరు ఉగ్గాని ఎక్కడ నేర్చుకున్నారు? అంటే అలా వచ్చేసిందా జనరల్ గా, ఇక మీ స్పెషల్ కాబట్టి? చూసినా అర్థమైపోయింది. అంతే. ఓకే, జీలకర్ర రావాలండి. ఓకే, అయితే ఏ సందర్భాల్లో ఆయన వంట చేస్తారు మీ పిల్లలు లేనప్పుడు? నేను హాస్టల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రిపేర్ చేయమంటారు కదా, హెల్పింగ్ కోసం వస్తాడు, సగం చేసేస్తాడు అంట. ఓకే, ఇలా చెయ్యి, మా పాపకి ఇది ఇష్టము, అది ఇష్టము, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని చెప్పేసి ఇంకా చెయ్యి పెట్టేస్తాడు, నేను పక్క జరిగేస్తాను. ఓకే ఓకే, సో మీరు హాస్టల్కి ఏమైనా ఫుడ్ పట్టుకెళ్ళాలంటే మీరు మొదలు పెడతారు, ఆయన ఫినిష్ చేస్తారు అంతే. చాలా వరకు ఎవరైనా గెస్ట్లు వచ్చినా గానీ హెల్పింగ్ బాగా చేస్తారు. ఒక్కదాన్ని అయిపోతాను, ఒకరే ఉంటారు కదండి, చేయడానికి వస్తారు. కష్టం. సో ఈ ఉల్లిపాయ బాగా వేగాల, లేకపోతే కొంచెం అట్లా పచ్చి పచ్చిగా? 70% కావాలండి, కొంచెం. ఓకే, మరి కలర్ రావాలి కొంచెం. ఓకే, అయితే ఇంక ఉగ్గాని అంటే మీ ఇంట్లో ఈయనే చేస్తారు, మీరేం చేయరు? చేస్తాను. చేస్తారా? అంటే బంధువులు చాలా మంది వచ్చినప్పుడు చేస్తారు. సో ఒకరిద్దరు కంటే ఆయన చేస్తారు, క్వాంటిటీ ఎక్కువ అంటే మీ దగ్గరకు వస్తుంది అనమాట. ఓహో, అదేలేండి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయితే వంట చేయాలంటే కొంచెం బాగా నాలెడ్జ్ కావాలి కదా, ఉప్పు కారాలు అర్థం కావాలి కదా, వాళ్ళకి అర్థం కావాలి కదా. అంటే ఫస్ట్ మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ అప్పుడు కూడా మేమే చేసుకుంటుంటే, ఒక 20 మంది 30 మంది అంటే కూడా మేమే చేసుకుంటుంటే. ఓకే, ఇప్పుడు ఇంకా లేకపోతే వాళ్ళ అక్కను ఆమె ఇద్దరిని కూర్చోబెట్టే, ఆయన ఇద్దరిని కూర్చోబెట్టేస్తారు. అవునా? నేను తరిగిస్తా, మీరు గెలుకోండి అని చెప్పేసి. ఫస్ట్ మీ వారు వంట ఏం చేసి పెట్టారు మీకు? అన్ని వస్తాయండి, ఇది రాదు అని లేదు. గుర్తుందా మీకు ఏమన్నా మీ పెళ్ళైన కొత్తలో గానీ? పెళ్ళైన కొత్తలో ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ అది బాగా చేసేవాళ్ళు అనమాట. మా అత్తమ్మ వచ్చినా గానీ పోయేకాడికి ఆయన జరిపేస్తాడు. టమాటా వేసుకోవాలండి. సో వంటేనా, ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా సురేష్ గారు మీకు? వేరే యాక్టివిటీ అప్పుడప్పుడు టీవీ వాచింగ్ అండి, అంతే. అంతే. పచ్చిమిరపకాయలు సెటిల్ ఆడతారు, సెటిల్ కంపల్సరీ ఆడతాం, టైం దొరుకుతున్నప్పుడు ఇద్దరం ఆడతాం. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్. సో అయితే మీ పిల్లలిద్దరు లేకపోయినా మీకు బాగానే టైం పాస్ అయిపోతూ ఉంటుంది. సో అంటే మాకు ఎప్పుడు ఏదో బిజీ అండి, ఒక 15 days ఒకసారి బాబు దగ్గర వెళ్ళాలి, ఒకదానికి అమ్మాయి దగ్గర వెళ్ళాలి. సో ఆ ట్రావెలింగ్ సండేలో అట్లా పోతాయి. ట్రావెలింగ్ ఎవ్రీ సండే, ఒక సండే ఇక్కడ, ఒక సండే అక్కడ. ఇప్పుడు బాబు దూరం అయ్యాడు, ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు. ఈ సంవత్సరమే జాయిన్ చేసింది ఢిల్లీలో. దూరం అయిపోయినాడు కాబట్టి ఆయన దగ్గర తక్కువ అయిపోయింది, మీ దగ్గరికి ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు పచ్చికారం వేస్తుందండి. సో పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి 2 మిక్స్ చేసుకోవాలి కచ్చపచ్చగా. కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేయాలి, కంపల్సరీ సాల్ట్ వేయాలి. ఓకే, దాంట్లో సరిపోదని మళ్ళీ దీంట్లో కొంచెం వేసేస్తాం. ఓకే ఓకే, సాల్ట్ ఇంట్లో లైట్ వేసుకోవాలి, ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది సాల్ట్ కాబట్టి. ఓకే, సో మీకు రిలేటివ్స్ అందరు అక్కడ దగ్గరలోనేనా? తమ్ముళ్ళు, మా మరదలు అక్కడ దగ్గర పక్కనే. ఓకే, సో నెక్స్ట్ ఏమి యాడ్ చేద్దాం సురేష్ గారు? ఇప్పుడు బురుగులు వేయాలండి.
సో మీ పిల్లలు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి ఇట్లాంటివి చేయించుకొని తినేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ గానీ చుట్టాలు గానీ? అంటే ఇంకా మా బ్రదర్స్ వాళ్ళే. వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు శ్రీను అని, నేను చేసే సాంబార్ అంటే చాలా ఇష్టం. మా మధ్యలోకేమో నేను చేసే దోశ అంటే చాలా ఇష్టం. అంటే నేను కారం అని చెప్పాను కదా, ఉల్లికారము, ఆ ఉల్లికారం వేసి రాయలసీమలో స్పెషల్ గా దోశ చేస్తారనమాట. ఆ దోశ చాలా బాగుంటది. నైస్ నైస్, బాగుంది మొత్తానికి. అంటే స్నాక్స్ లాగా ఉంటది, లైట్ ఫుడ్. ఇది మనకి ఈవినింగ్ టైమ్స్ లో అలా కూడా తినొచ్చు కదా, బ్రేక్ఫాస్ట్ కి. హెవీ ఉండదు, ఎవరైనా వచ్చినా కానీ అర్జెంట్ గా తొందరగా చేసి పెట్టేది, ఈజీగా అయ్యేది. ఆ మురుమురాలు బాగున్నాయండి, అసలు ఏమి ఇట్లా మ్యాష్ అవ్వకుండా అది ఇది అవ్వకుండా. చెప్పాను కదండి రాయలసీమ స్పెషల్ మురుమురాలు ఏవో బాగున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పని మీద అక్కడికి వెళ్తే తెచ్చుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి చెప్పాడు. నేను అది వరకు ఉగ్గాని తిన్నప్పుడు ఫ్యాట్ చెప్తున్నా, అది ఇలా మెత్తమెత్తగా అయిపోయి తినబుద్ధి. లైట్ గా ఉప్పు వేయాలి, వేయండి అంటే కొంచెం వేయాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆల్రెడీ పేస్ట్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇది చూస్తుంటే బాగుంది, అసలు ఏమి అవి ఇలా చెదరకుండా భలే ఉన్నాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అదే బజ్జీ, ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ అన్నట్టు సూపర్. అలా మెత్తగా అయిపోతే అదేంటో తినబుద్ధి అయ్యేది కాదు. ఇది కొంచెంసేపు అలా పక్కన పెట్టినా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఉగ్గాని బజ్జీ అది బాగా కాంబినేషన్ బజ్జీ. అవును, అది బజ్జీ కాంబినేషన్ అని. అయితే ఉగ్గాని ఏంటంటే కొన్నిసార్లు అదే అలా మెత్తబడిపోయి అలా ఉంటది కదా, ఇక్కడ చక్కగా నీట్ గా టెక్స్చర్ అంతా అలాగే ఉంది. ఏమి రెడీ అయిపోయిందా? ఇప్పుడు బజ్జీ, బజ్జీలు కూడా వేస్తారా ఇప్పుడు మీరు? అంటే గార్నిష్ చేయాలి. ఓ బజ్జీలు తెచ్చారా? ఓ సూపర్, పర్ఫెక్ట్ గా చూపించాలి కదా ఎలా కాంబినేషన్ తో ఉంటదని. ఈ వారికి బాగా అందరికి చేసి పెట్టడం ఇంట్రెస్ట్ అనుకుంటా, అర్థం అవుతుంది చాలా. అంటే ఎదురోలు ఒక తృప్తిగా తినాలని నా ఇంట్రెస్ట్. అదే 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 అర్థం అవుతుంది. ఇంటికి వచ్చారంటే పొట్టలు పడి అంతేనా? ఇంకా మా చెల్లెలు వాళ్ళైతే బావ దగ్గరికి రానియక్క ప్లీజ్ అక్క అంటారు, ఆయన రానియద్దు దగ్గరికి అంటారు. ఇప్పుడు బజ్జీలు గార్నిష్ పెట్టాలి మేడం. ఓకే, సో బజ్జీ ఏదైనా కూడా మన చాయిస్ కదా. మిర్చి బజ్జీ అయినా సరే, మిర్చి అయినా, ఉల్లిగడ్డ బజ్జీ అయినా సరే. ఓకే, అంటే కొంచెం గట్టిగా ఉండాలి, పకోడీ లాకే బాగుంది, సాఫ్ట్ గా ఉండకూడదు. ఓకే ఓకే, లైట్ గా నిమ్మకాయ పెట్టుకోవాలి మేడం. ఓకే, ఇలాంటి వాటిల్లో కంపల్సరీ ఆ నిమ్మరసం ఉంటే బాగుంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. బాగుందండి. ఆడవాళ్ళు చక్కగా అన్ని డెకరేషన్. మీకు కూడా గోల్డ్ అంటే కాంపిటీషనా? థ్యాంక్ యూ. ఓకే, సో మరి వేడివేడిగా ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉగ్గాని తయారు చేసే విధానం: మురమురాలు నానబెట్టి ఉంచాలి. ముందుగా ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, వేరుశనగ పలుకులు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన మురమురాలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉగ్గాని రెడీ. ఓకే, మరి ఉగ్గాని తయారీ విధానం చూసారు కదా రాజు గారు. ఉగ్గాని బజ్జీ రెడీ. ఓకే, సో ఫుల్ ఫ్లెజ్ గా తీసుకొని వచ్చేసి దాని కాంబినేషన్ తోనే తినండి, టేస్ట్ చేయండి. బాగున్నాయి మురమురాల టెక్స్చర్ అంతా కూడా. సో బజ్జీ కూడా టేస్ట్ చూద్దాం. మనకి ఆ మురమురాలు ఇలా క్రష్ అయిపోకుండా అలా ఉంటే బాగా అనిపించదు. ఈవినింగ్ పూట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. అవును, వేడి వేడిగా ఇప్పుడు తింటుంటేనే చాలా బాగుంది. సో ఫైనల్ గా కొంచెం నిమ్మరసం అదంతా వేసుకొని తింటే, కొంతమంది ఏంటంటే ఉల్లిపాయల ముక్కలు కూడా కొంచెం వేసుకుంటారు, పచ్చిమిరపకాయ ముక్కలు అలా పెట్టేసుకుంటారు. అలా లోపల ఇష్టం కాబట్టి మనము అదే, అంటే మనకి ఇష్టమైతే అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా వేసుకొని కూడా తింటూ ఉంటారు. నిమ్మకాయ పైన ఉన్నప్పుడే పిండుకుంటారు, సో చేదు వస్తుంది అన్నమాట. కొంచెం వేడి మీద ఉంటే చేదు వస్తుంది అనేది పిండుతారు. ఓకే ఓకే, సో బాగుంది. ఏదేమైనా కూడా టేస్ట్ వైజ్ గా మంచి చేయి తిరిగిన కుక్ లాగా బాగా ఉప్పు కారాలు అన్ని కరెక్ట్ గా వేసి చాలా బాగా చేశారు. సూపర్. సో రాజు గారు, డిసైడ్ నౌ.
సో ఇద్దరు బాగానే చేశారు. అంటే జస్ట్ ఎలా ఏంటంటే పోటాపోటీగా బాగానేనా అనే టైంలో ఇద్దరు చేశారు. అదే ఎందుకంటే అక్కడ కాకరకాయ ఉల్లికారం కూడా బాగుంది. అంటే చేతితో దంచేసి అంటే రోటి పచ్చడి అప్పుడు చేసుకుంటాం కదా, అవును. సో ఆ మెదడులో చేసి కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం కచ్చా పచ్చగా కాకరకాయ ముక్కలకు బాగా పట్టేసి కోటింగ్ లా బాగుంది. ఉగ్గాని ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా టేస్టీగా చాలా బాగుంది. టెక్స్చర్ చాలా బాగా మెయింటైన్ చేశారు. మెయిన్ గా కావాల్సిన దాంట్లో అదే అదే అంటే కొంచెం అటు ఇటుగా అయిపోయినా ముద్ద అవుతుంది, లేకపోతే కొంచెం గట్టిగా తగిలినా మనం తినలేము. ఇంట్రెస్ట్ అనేది రాదు తినాలంటే. సో ఈరోజు మాకు మేమే ఓటేసుకుంటాం. సురేష్ గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు యాక్చువల్ గా మీరు నిజంగా. విజయలక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా చక్కగా వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరి థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.